అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఉదయం టిఫిన్‌లోకైనా, సాయంకాలం పిల్లలకు స్నాక్స్‌లోకైనా ఇలా తయారు చేయండి. ఎంతో హెల్తీ మరియు ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఒక కప్పు పెసలు ఒక గిన్నెలో పోసి చక్కగా 2 సార్లు కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి కనీసం 4, 5 గంటలు నానాలండి. 5 గంటలు అయిన తరువాత చూడండి చక్కగా పెసలు అనేవి నానినవి. ఇలా నానితేనే మనకి రుచిగా వస్తాయండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని అల్లం ముక్కలు, తుంచినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనం తీసుకున్నటువంటి పెసలను బట్టి, తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. చక్కగా వాటర్ ఏమీ లేకుండా పెసలను వరకే ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ పోసి మనము మామూలుగా పెసరట్టు వేస్తాం చూడండి, అలా వేసుకోకూడదు. పిండి అనేది మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం బరకగా గట్టిగా ఉండేట్లుగా చూసుకోవాలి. ఇందులో చిటికెడంత పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకుంటే సరిపోతుందండి. దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంకాస్త పెసలు మిగిలి ఉన్నాయండి, వాటిల్ని కూడా చక్కగా రెండోసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసాం కదండి. రెండోసారి వేసేటప్పుడు అవసరం లేదు. చక్కగా పిండి మొత్తం ఈ గిన్నెలోకి తీసుకొని రెండోసారి కూడా మిక్సీకి వేసి ఆ పిండిని కూడా ఇదే గిన్నెలోకి తీసుకుంటున్నాను. 2 వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా 2 కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపినటువంటి పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న వెంటనే పిండి అనేది అప్పటికప్పుడే వాడుకోవాలండి, లేదంటే పిండి పాడైపోతుంది. అందువలన చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఒక గుప్పెడు, ఒక్క స్పూను జీలకర్ర వేసి మొత్తం పిండి కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండితో ఉదయం పూట మనము గుంత పొంగనాల పెనం ఉంటుంది కదండి, ఆ గుంత పొంగనాల పెనం తీసుకొని చక్కగా ఆయిల్ అప్లై చేసి బాగా హీట్ అయిన తర్వాత మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి పెసరపిండి ఉంది కదండి, ఆ పిండిని ఇలా గుంతల్లో వేసుకోవాలి. ఆయిల్ తక్కువతోనే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. రోజు ఇడ్లీ, దోశ తిని బోరు కొట్టినప్పుడు ఒకరోజు ఇలా చేసుకోవచ్చు. ఆయిల్ ఇంకా కూడా తగ్గించి వేసుకోవచ్చు. మొత్తం వేసుకున్న తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినా తరువాత నెమ్మదిగా స్పూన్ సహాయంతో ఇటువైపుకి అన్నిటినీ తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టనవసరం లేదండి. చక్కగా అన్నిటినీ నెమ్మదిగా రెండో వైపు తిప్పి రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతేనండి. ఎంత సింపుల్గా ఉదయం పూట హెల్దీగా కూడా తయారు చేసుకోవచ్చండి. పిల్లల బాక్స్లో కూడా, స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టించవచ్చు. మనము ఉదయం పూట పిండి తయారు చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువగా తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు సాయంకాలం పూట ఇలా చేసి పెట్టవచ్చండి. అదే పిండితో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్లాగా చిన్న చిన్నవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ కాల్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఉదయం పూట ఆయిల్ ఎందుకు అనుకునే వాళ్ళకి సాయంకాలం పూట ఇలా చక్కగా చేసుకోవచ్చు. ఒకే పిండితో ఉదయం టిఫిన్గా, సాయంకాలం స్నాక్స్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఇలా మన శారదాస్ ఛానల్లో పిల్లల కోసమని ఉదయం పూట టిఫిన్స్ మరియు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి, ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం తయారు చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారో అన్నీ వస్తూ ఉంటాయండి. మీకు చాలా ఉపయోగపడతాయి. మరియు హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఓపిక్గా. అంతేనండి. ఈ పునుగులు రెడీ అయిపోయి ఇందులోకి పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.